ప్రతిపక్ష హోదా పేరుతో అసెంబ్లీకి జగన్ వెళ్లకపోవడం దారుణం. ప్రజల సమస్యలు పట్టించుకోవాలని కోరిన టీడీపీ నేత బీటెక్ రవి. కడప అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి. ముందస్తు ప్రణాళికతోనే సర్వసభ్య సమావేశం నిర్వహణ తెలిపిన మేయర్. కడప జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్మిక సంఘాలకు అతీతంగా ఆందోళనలు నిర్వహించిన నాయకులు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కాకపోవడం దురదృష్టకరమని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి విమర్శించారు. ప్రజల సమస్యలు ఆయనకు పట్టవా అంటూ పులివెందులలో ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు మండలాల్లో అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయని, దీనికి బాధ్యత వహించాల్సింది స్థానిక ఎమ్మెల్యేనా కాదా అంటూ నిలదీశారు. అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదనే అపోహతో అనవసరంగా గొడవలకు దిగడం సరైంది కాదన్నారు. పులివెందుల ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజలకు ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు. 3 సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి పార్లమెంట్ లో స్థానిక చిన్న విషయాలపై కాకుండా పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై చర్చిస్తే మంచిదని సూచించారు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో, అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతారు. ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడంలే. ఇప్పుడు ఎలమారపల్లిలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాపనపల్లిలో అదే పరిస్థితి. నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వినారు. బాకరాపురం కాడ అట్లే. ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు. ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే. మేము 30 ఏళ్ళ అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ పూర్తి చేయాల్సిన టైంలో పూర్తి చేయకుండా ఇవంతా ప్రజలకు అసౌకర్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. మేము కూడా తొందరగా ఈ కంప్లీట్ చేయాలని కూడా చూస్తున్నాం. కానీ మాకన్నా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది. ఆ వైపు ఆలోచన చేయకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని. మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైక్ ఈరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి జిల్లాకు సంబంధించినవి, ముఖ్యంగా పులివెందులకు సంబంధించినవి ఇందాక నేను అవన్నీ చెప్పిన. మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేస్తాం. మాకు తోడుగా మీరు కూడా అసెంబ్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తే మన పులివెందుల సమస్యలు తొందరగా తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రిక్వెస్ట్ అనుకో, సూచన అనుకో, అడగడం అనుకో, ఏమన్నా కానీ ఆ రకంగా మీరు చేయాలని ఆశిస్తూ, ఈయన చూస్తే అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు. ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే ఇంతమంది ప్రజలు 3వసారి పార్లమెంటుకు పంపిస్తే ఆయన పార్లమెంట్లో మాట్లాడిన క్వశ్చన్ విధానము నాకు తెలిసి ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి సీప్ ఫామ్ పెట్టాడు. ఆ సీప్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు, దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది. ఈయన పోయి పార్లమెంటులో నాటుకోరు, ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడపోయి నాటుకోడి ధరలు. అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా, నాటుకోళ్ళు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫార్మ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం? ఏమన్నా ఫ్యాక్టరీ ప్రొడక్ట్ అదేమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి, మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడటం. అసలు ఇది పార్లమెంటు పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన, ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు ఉత్పన్నంగా అసలు ఇంతవరకు కాలేదంట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. ఏమీ సబ్జెక్టు లేదని
మళ్ళీ మేమేదన్నా ఎవరయ్యా మీకు సలహా ఇచ్చిందంటే దాని ఇంకా పెద్ద రాద్ధాంతం చేస్తారు. కాబట్టి ఎంపీ గారు బిఎస్ఎన్ఎల్ టవర్లు పెట్టడము, కడప నగరాభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలని కడప మేయర్ పాక సురేష్ స్పష్టం చేశారు. దాదాపు 40 రోజుల నుంచి నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అర్ధాంతరంగా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడం పట్ల ఆంతర్యం ఏమిటో చెప్పాలని టీడీపీ నాయకులు విమర్శించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి సర్వసభ్య సమావేశం నిర్వహించాలని అధికారులకు 2 సార్లు లేఖ రాశారన్నారు. అధికారుల సూచన మేరకు 10వ తేదీన నిర్వహించామని స్పష్టం చేశారు. టీడీపీ కార్పొరేటర్ ఈ సమావేశానికి రాకపోవడం బాధాకరమని, వారు కూడా వచ్చి కడప నగరంలోనే నెలకొన్న సమస్యలపై చర్చించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాలో పొందుపరచాలని చెప్పే ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము సెక్రటరీ గారికి, ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి 12/1/2026 తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్గా. దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్స్ రెడీ చేయకపోతే 28/1/2026 తేదీ కూడా వాళ్ళకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్, ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి ఆ అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలకవర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు పాలకవర్గం సభ్యులంటే సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందరూ కూడా. అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి. దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము, దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను 2 నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు మేము కూలంకషంగా చర్చించి త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాము. చేయమన్న తర్వాత 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము, వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ 15th ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది. లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా 1వ తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు. దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే 7 days ముందు ఎవరికైనా, అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు, అందరికీ కూడా 7 రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ 11వ తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు, ఎందుకంటే 2వ తేదీ మనం అజెండా తయారు చేసి 7 days అంటే ఖచ్చితంగా 10వ తేదీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి 2వ తేదీ అందరికీ ఎక్సెప్షియో మెంబర్స్ కూడా అందరికీ కూడా పంపించడం జరిగింది. టీ బగ్ అనే దోమ కారణంగా వేప చెట్లకు ఆకులు రాలిపోయి నిట్ట నిలువున ఎండిపోవడం జరుగుతుందని కడప జిల్లా జమ్మలమడుగు వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వేప చెట్లను గ్రామదేవతగా ప్రజలు పిలుచుకుంటుంటారు. అటువంటి వేప చెట్లకు ఇప్పుడు కష్టం వచ్చింది. ఉన్నట్టుండి నిలువున ఎండిపోతున్నాయి. ఆకులు రాల్చి పూత రావాల్సిన కాలంలో కాలిపోయినట్లు ఎండిపోయి మోటువారుతుండడం అందరినీ కలవరపరుస్తోంది. జమ్మలమడుగులోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ, ముద్దనూరు రోడ్లోని ప్లాట్లలో ఇలా అన్ని చోట్ల ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. వేప చెట్ల ఆకులు మొత్తం ఎండిపోయి పచ్చదనం కోల్పోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై జమ్మలమడుగు వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ టీ బగ్ అనే దోమ కారణంగా వేప చెట్లకు ఈ పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఈ దోమ రసం పీల్చడంతో చెట్టుపై ఆకు ఎండిపోతుందని చెప్పారు. తీవ్రత ఎక్కువైతే ఆకుతో పాటు చెట్టు కూడా మూడువారే ప్రమాదం ఉందని తెలిపారు. నివారణకు 1 లీటర్ నీటికి 0.4 ఇమిడోక్లోఫిడ్ ను కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నేను జమ్మలమడుగు మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతము మనము గమనించినట్టయితే వేప చెట్లు ఆకులు మాడిపోయి చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్ని ఎండిపోవడం జరుగుతూ ఉంది. దీనికి కారణమైనది టీ మస్కిటో బగ్ అనేది, టీ బగ్ అనేది ఒక కారణం దానికి. అది ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చెట్ల నుంచి రసం పీల్చడం వల్ల వేప చెట్లు పెద్దవి కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంది.
దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ టీ మస్కిటో బగ్ అనే ఈ దోమని నివారించుకొని ఈ చెట్లను వేప చెట్లను కాపాడుకోవచ్చు. ఇది వేప చెట్లు గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆ రైతులు కానీ ఆ ఇంటి దగ్గర ఉండే ఓనర్లే దానికి నివారణ చర్యలు తీసుకుంటే మనము ఈ వేప చెట్లను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవడంతో పాటు భూమిలో కూడా హెక్సాకొనజోల్ అనే మందు 1 లీటర్ నీటికి ఒక 2 ml, ఆ విధంగా ఒక 20 లీటర్ల నీటికి సుమారుగా 40 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ అనే మందు కూడా కలిపి చెట్ల పాదులో, దాన్ని డ్రెంచింగ్ విధానం అంటారు, చెట్టు పాదులో మనము వేర్ల దగ్గర పోసుకున్నట్టయితే ఈ టీ మస్కిటో బగ్ అనే దాన్ని మనము నివారించుకొని వేప చెట్లను కాపాడుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మీ ప్రాంగణంలో కానీ మీ ఇంటికి దగ్గరలో ఈ వేప చెట్లు ఎండిపోవడం గమనించినట్టయితే ఈ ఇమిడాక్లోప్రిడ్ 0. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల సమ్మెలో మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు వేంపల్లి 4 రోడ్ల కూడలిలో గురువారం కార్మిక సంఘాలు నిర్వహించిన సమ్మెలో ఆయన పాల్గొన్నారు. కార్మికుడు, కర్షకుడు సమాజానికి 2 కళ్ళు లాంటి వారని, కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాల వల్ల ఈ 2 రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, అసంఘటిత కార్మికులు, అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లు కనీస వేతనాలు కూడా లభించక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలే దీనికి కారణమన్నారు. సమాజానికి కార్మికుడు, కర్షకుడు ఇద్దరు కూడా 2 కళ్ళలాంటి వారు. ఈ 2 కళ్ళు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కార్మికుడు, కర్షకుడు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మోడీ ప్రభుత్వ హయాంలో ఈ 2 రంగాలు కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈనాడు రైతు పరిస్థితి చూస్తే ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల భూమిలో కూరుకుపోయి కర్షకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక కన్ను పరిస్థితి ఆ విధంగా ఉంది. మరి 2వ కన్ను చూస్తామా, కార్మికులు. ఏ కార్మికులకి కనీస వేతనాలు లభించడం లేదు, ఉద్యోగ భద్రత లేదు, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు. ఆ అరకొర జీతాలతో ఏ విధంగా కుటుంబాలను పోషించుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఈవిడ 22 సంవత్సరాలుగా ఈ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాం. కానీ వీళ్ళకి వచ్చే జీతం 11,500, హెల్పర్కి ఏమో 7,000. మిగతా ఆశా వర్కర్స్కి అయితే ఇంకా వాళ్ళకి 6,000, 8,000 ఉంటున్నారు. అదేవిధంగా మిగతా మిడ్ డే మీల్స్ వాళ్ళకి కానీ, భవన కార్మికులకు కానీ వాళ్ళకు కనీస వేతనాలు లభించడం లేదు. కానీ ఏ విధంగా జీవించాలి? వీళ్ళందరూ ఒక అంగన్వాడీ టీచర్ హెల్పర్ తీసుకుంటే అనేక పాత్రలు. ఒక తల్లిగా పిల్లలను లాలించాలా, ఒక నర్సుగా, దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమ్మె కొనసాగుతోంది. రాజంపేట పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్ఎండ్బి బంగ్లా నుంచి పాత బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీ అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. లేబర్ కోడ్ రద్దు, కార్మిక కర్షక రైతాంగ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె కడప నగరంలో అట్టహాసంగా కొనసాగింది. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా కార్మిక రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులను బానిసలుగా చేసే లేబర్ కోడ్ వెంటనే రద్దు చేయాలన్నారు. వ్యవసాయ ఆధారిత రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని, ఆప్కాస్ లోని ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. స్వాతంత్రానికి కళ్ళెం వేసేటటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ మోడీ పాల్పడతా ఉన్నాడు. ఈ దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని గంటలు అమలు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏదైతే ఉన్నారో సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఒకవైపు పోరాటం సాగిస్తూ ఉంటే వాళ్ళను ఏకంగా కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి ఇవాళ కార్మికులు అడిగేటువంటి ప్రశ్నించేటువంటి హక్కు లేకుండా, కనీస వేతన చట్టం అమలు లేకుండా, పని గంటలు లేకుండా ఇవాళ శ్రమజీవులను దోపిడీకి ద్వారాలు తెరిచేటువంటి యాజమాన్యాలకు ఒత్తాసు పలికేటటువంటి చట్టాలను ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలకు భద్రత కావాలని చెప్పి ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అతివృష్టి అనావృష్టితో నష్టపోతున్నారు. కాపాడాలని చెప్పి ఆత్మహత్యల నుంచి విముక్తి కావాలని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఏకంగా వ్యవసాయ రంగాన్నే కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఇటు రైతులను అటు ప్రజలను ఏకకాలంలో దోపిడీ చేసేటువంటి చట్టాల రూపకల్పనకు ఇవాళ పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టించేటటువంటి అన్ని వర్గాలను దోపిడీ చేస్తూ ఇంకోవైపు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేటటువంటి విధానం ఏదైతే కొనసాగుతూ ఉంది, దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టేటువంటి పద్ధతిలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ, లేకపోతే ఎలక్షన్ కమిషను, జ్యుడిషియరీ మొదలుకొని అన్ని రంగాల్లో ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో గుప్పిట్లో ఉంచుకొని మొత్తం వ్యవస్థనంతా ఏకకాలంలో ఎక్స్ప్లాయిట్ చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఒకే నోటు, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే ఎలక్షన్, ఒకే నాయకుడు, ఒకే పార్టీ అనేటువంటి ధోరణితో ఈ దేశంలో మరోమారు ఎన్నికలు జరగకుండా ఏక పార్టీ విధానం పేరుతో దేశాన్ని కొల్లగొట్టడానికి అనుసరిస్తున్నటువంటి మోడీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఒకవైపు, ఇంకోవైపు కార్పొరేట్ విధానాలు మరోవైపు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సార్వత్రిక సమ్మె ఒక అల్టిమేట్ కానుంది. రానున్నటువంటి రోజులలో ప్రజలందరూ కూడా ఈ యొక్క సమ్మెకు సంఘీభావం మద్దతును కూడగట్టి రానున్నటువంటి రోజులలో ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి కళ్ళెం వేసే రోజులు దగ్గర పడతాయని చెప్పి హెచ్చరించదలుచుకున్నాం. కడప నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాజీవ్ పార్క్ సమీపంలో ఇండో నేపాల్ రుద్రాక్ష నిలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ పాకా సురేష్ హాజరై ప్రారంభోత్సవం చేశారు. కడప నగరంలోని రాజీవ్ పార్క్ వద్ద ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఇండో నేపాల్ రుద్రాక్ష నిలయం ఘనంగా ప్రారంభమైంది. 33 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ పాండురంగారావు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుమారు 120 అవార్డులు అందుకున్నారు. ఈ రుద్రాక్ష నిలయం ద్వారా నాణ్యమైన రుద్రాక్షలు, ఆధ్యాత్మిక సేవలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. మేయర్ పాకా సురేష్ రిబ్బన్ కట్ చేసి రుద్రాక్ష నిలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు, ఆధ్యాత్మిక ఆసక్తి గల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుద్రాక్షల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించడం ఈ నిలయం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రండి.
ట్యాక్స్ ఇక్కడ దూరం పెట్టి మీరే ట్యాక్స్ తెలియదు స్పిరిచువల్ గా ఉండేటువంటి వాడు పీఠాధిపతులు అలాంటి వాళ్ళు వేసుకుంటారు. ఇంకోటి మార్పించు. ఇది క్లియర్ కలెక్షన్ అండి. ఇది మీ పూజా మందిరంలో పెట్టండి. నెగిటివ్ ఫోర్సెస్ దగ్గర ఈ పుస్తకాన్ని కూడా నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. నేను ఇది మార్చారా? ఈ రోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.